నాకు పంటి నొప్పి వచ్చింది, వేడి కాపడం పెట్టాను, లేకపోతే ఐస్ ప్యాక్ పెట్టాను అని చెప్తూ ఉంటారు. అసలు వేడి కాపడం పెట్టాలా, ఐస్ కాపడం పెట్టాలా, ఎప్పుడు ఏది పెట్టాలనేది చాలామందికి పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఏది ఎప్పుడు పెట్టాలో తెలుసుకుందామా? ఐస్ కాపడం ముందుగా ఎక్కడ పెట్టకూడదో తెలుసుకుందాం. ఐస్ కాపడం ఇన్ఫెక్షన్ ఉన్న చోట పొరపాటును కూడా పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఉదాహరణకి మీకు పన్ను నొప్పి వచ్చి వాపు వచ్చింది, అక్కడ ఐస్ కాపడం పెట్టారనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది. మరి ఐస్ కాపడం ఎక్కడ పెట్టాలి? మీకు దెబ్బ తగిలిన వెంటనే, ఉదాహరణకి మీరు గ్రౌండ్లో ఆడుకుంటూ పడిపోయారు, అప్పుడు అక్కడ ఐస్ కాపడం అప్లై చేయాలి. మరి పళ్ళ విషయానికి వస్తే, మీరు పన్ను తీసుకున్న వెంటనే, లేకపోతే లోతైన పన్ను సర్జరీ చేసి పన్ను తీశారు జ్ఞానదంతంలాగా, అటువంటి పరిస్థితుల్లో ఐస్ కాపడం పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడు పెట్టాలి? మొదట 6 గంటల వరకు మాత్రం పెట్టాలి. ఆ తర్వాత పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదు. మీకు పంటికి ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి వచ్చినప్పుడు ఐస్ కాపడం పెట్టకూడదని చెప్పాను. కానీ వేడి కాపడం పెట్టొచ్చా? పెట్టొచ్చు, కానీ ముఖం మీద పెట్టకూడదు, బయట వైపున పెట్టకూడదు. నోట్లో వేడి నీళ్లు ఉక్కిలి పట్టవచ్చు. దీని మూలంగా ఇన్ఫెక్షన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీకు పన్ను తీసినా, నోట్లో ఎటువంటి సర్జరీ చేసినా మీరు వేడి కాపడం, నోట్లో వేడి నీళ్లు ఉక్కిలి పట్టవచ్చు. ముఖం మీద ఎప్పుడు వేడి కాపడం పెట్టవద్దు. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదైనా గాయం తగిలినా ముఖం మీద మాత్రం పెట్టదు. పెడితే విపరీతమైన వాపు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు వేడి కాపడానికిను ఈ ఐస్ కాపడానికి కొంచెం తేడా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.